ఇది చూడండి, ఒక సంఖ్యను 30% పెంచగా అది 520 అయింది, 520 అయింది. అయినా ఆ సంఖ్య ఎంత? ఇప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఒక సంఖ్య అయినా 100% వాల్యూయే, ఆ సంఖ్య అన్నా కూడా 100% వాల్యూయే మనం కనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు 100% వాల్యూ మనం కనుక్కోవాలి అంటే వచ్చే ఆన్సరు 100 యొక్క గుణిజం అవుతుంది. 100 చేత గుణించబడేది అయి ఉంటుంది. ఇచ్చిన ఆప్షన్లలో చూడండి, 100 చేత ఏది పోతుంది? 200 100 చేత గుణించబడుతుంది, ఇది కూడా భాగించబడుతుంది. కాబట్టి ఇవి రెండిట్లలో ఏదో ఒకటి ఆన్సర్. ఈ 396 కానీ ఇది కానీ ఆన్సర్ కాదు. ఇది లెక్క చేయకముందు మనం ఎలిమినేషన్ చేయవచ్చు. ఓకేనా? ఇప్పుడు రెండిట్లలో ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, 30% పెంచితే 520 అయింది. అంటే ఇప్పుడు ఒక 100% ఉన్నటువంటి ఒక సంఖ్య అట 30% పెంచారట. 30% వేస్తే మనకి ఏమొస్తుంది? 130. అంతే కదా? 100 + 30 130 వాల్యూ. 130% వాల్యూ మనకి ఎంత ఇచ్చిండు? 130% వాల్యూ మనకి ఎంత ఇచ్చిండు? 520 ఇచ్చిండు. మనల్ని ఏమంటున్నాడు? ఆ సంఖ్య కనుక్కోండి అంటున్నాడు. ఆ సంఖ్య అంటే మనం చెప్పుకున్నాం 100% మనం కనుక్కోవాలి. అవునా? 100% వాల్యూ మనం కనుక్కోవాల్సింది. ఓకేనా? 100% వాల్యూ ఎంత? ఇట్లా చేయాలి. ఈ స్టెప్ ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకొని ఇట్లా తీసుకోవాలి. ఓకేనా? 100 డివైడెడ్ బై 130 ఇంటూ 520. ఓకేనా? ఇప్పుడు ఏ టేబుల్ అవుతుంది చూడండి, ఇది 13 కమ్ 13 4 అంటే 134 520. అవునా? కట్ అయింది. కాబట్టి ఇక్కడ ఏం మిగిలింది? 4 ఇంటూ 100 ఎంత? 400. అవునా? ఆన్సర్ ఎంత వచ్చింది? 400. బి అనేది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టెప్ వేయకుండా డైరెక్ట్ ఈ శాతాలని మనం డైరెక్ట్ భిన్నంలోకి మార్చుకొని చేద్దాం. ఇప్పుడు ఒక సంఖ్యను 30% పెంచిన అంటున్నాడు. ఒక సంఖ్య 30% వాల్యూ ఎంత? 30% ఈక్వల్ మనం ఎట్లా వేసుకోవచ్చు? 3/10. ఓకేనా? 30% వాల్యూ 3/10. ఇవి కావాలనుకుంటే మీరు ఫస్ట్ వీడియోలో బేసిక్స్లో ఇవి ఎట్లా చేయొచ్చు ఉంటుంది, దాన్ని చేయండి. అంటే ఒక సంఖ్య ఫస్ట్ 10 ఉండి 30% పెరిగింది అంటే 3 పెరిగింది అన్నట్టు. అంటే 10 ఉన్నది 3 పెరిగింది, ఎంత అవుతుంది? 13 అయింది అన్నట్టు. అవునా? 10 ఉన్నది 3 పెరిగి 13 అయింది. ఈ 13 పెరిగినాక వాల్యూ మనకి ఎంత ఇచ్చిండు? 520 ఇచ్చిండు. అంటే 13 భాగాల విలువ 520. అంటే ఫస్ట్ ఎంత ఉన్నది? ఫస్ట్ ఎంత ఉన్నది అంటే మనకు బేసిక్ నెంబర్ ఎంత? హారంలో ఉంటే ఫస్ట్ నెంబర్ అనుకోవాలి. కాబట్టి ఎంత? 10 అనుకోవాలి మనం. 10. ఓకేనా? 13కి 520 అయితే 10కి ఎంత? చూడండి, మళ్ళీ ఇదే స్టెప్. 10 డివైడెడ్ బై 13 ఇంటూ 520. 13 కమ్ 13 4 52. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ వేసుకుంటాం. 10 ఇంటూ 40 ఎంత? 400. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఈ స్టెప్ నేర్చుకోండి. ఇది ట్రెడిషనల్, ఇది షార్ట్ కట్. ఇంకా కూడా దీన్ని షార్ట్ కట్ చేయొచ్చు. ఓకేనా? ఇంకా కూడా దీన్ని షార్ట్ కట్ చేయొచ్చు, కానీ ఇంతవరకు సరిపోతుంది ప్రస్తుతానికి. చూడండి, షార్ట్ కట్ కూడా చెప్తాను. ఇప్పుడు 10 ఉన్నది 30% పెరిగింది అంటే 3 పెరిగి 13 అయింది. దీని వాల్యూ ఎంత ఇచ్చింది? 520 ఇచ్చింది కదా. 10 13 అయింది. 13 యొక్క 13 40. ఇప్పుడు ఇవి రెండు గుణిస్తాయి. 10 ఇంటూ 40 400. ఈ స్టెప్ మీకు ఎప్పుడు వస్తుంది అంటే శాతాన్ని భిన్నంలోకి, భిన్నాన్ని శాతంలోకి మార్చుకోవడం ఎప్పుడైతే మీకు ఈజీగా వస్తుందో ఈ స్టెప్ వేస్తారు డైరెక్ట్. ఇది ఇంకా షార్ట్ కట్ అన్నట్టు. ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మీకు 30% పెరిగిందని కనవడంగానే 10 ఉన్నది 13 అయిందని గుర్తురాలి. ఎప్పుడైతే గుర్తొస్తుందో డైరెక్ట్ మీరు ఆన్సర్ కట్ చేస్తారు. ఇంకొకటి 30% పెరిగిందంటే 130 అయింది అంటే ఇది 130 వాల్యూ అంటే 100% కంటే ఎక్కువ వాల్యూ అంటే ఆన్సర్ దీనికన్నా తక్కువ ఉండాలి. ఓకేనా? అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్రాక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రాక్షన్. మనం ఇంతకుముందు ఇది నేర్పించినా కూడా మీకు బేసిక్స్లో. ఒకసారి చూడండి మళ్ళీ వెళ్ళి. ఒక సంఖ్యను 41.66% పెంచిన అది 3893 అయింది. అయినా ఆ సంఖ్య ఎంత? మీకు ఫస్ట్ అని చెప్పిన ఒక సంఖ్య అన్నా ఆ సంఖ్య అన్నా 100% వాల్యూ అని. ఓకేనా? ఇప్పుడు 41.66 పెంచిన అంటున్నాడు. 41.66 పెంచిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ సంఖ్య ఎంత? ఫస్ట్ బేసిక్గా 100% ఉంటుంది. దాన్ని ఎంత పెంచిండు? 41.66% పెంచితే ఇది ఎంత అవుతుంది? 1.66% అవుతుంది. దీని వాల్యూ మనకి ఇచ్చిండు. దీని వాల్యూ ఎంత ఇచ్చిండు? 3893 అని ఇచ్చిండు. ఓకేనా? ఇప్పుడు దీంట్లో 100% వాల్యూ కనుక్కోమంటున్నాం. అంటే ఆ సంఖ్య కనుక్కోమంటే 100% వాల్యూ కదా. 100% వాల్యూ కనుక్కోమంటాం.
ఇది చేస్తే చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ శాతాన్ని మనం భిన్నంలోకి మార్చుకోవాలి. మనం చెప్పినాం కదా 41.66% అంటే ఎట్లా మార్చుకున్నాం మనం? ఈ 41.66% వాల్యూ ఎంత మనం భిన్నంలో మార్చుకుంటే 5/12 ఇది ఎట్లా వచ్చిందో బేసిక్స్లో ఉంది, వీళ్ళు ఒకసారి ఆ వీడియో చూడండి. ఓకేనా? 41.66% అంటే ఒక సంఖ్య ఫస్ట్ 12 ఉంది, ఆ తర్వాత 5 పెరిగింది. 12లో 5 పెరిగితే ఏమవుతుంది? 12 + 5 అంటే ఎంతైంది? 17 అయింది అన్నట్టు. ఓకేనా? అంటే ఇప్పుడు 12 ఉన్నటువంటి సంఖ్య 5 పెరిగి 17 భాగాలు అయింది. ఈ 17 భాగాల విలువ మనకి ఎంత ఇచ్చిండు? 3893 ఇచ్చిండు. అంటే ఇప్పుడు 12 భాగాల విలువ 12 పార్ట్స్ వాల్యూ ఎంత మనకి? 3893 అయినా మనకు ఆ సంఖ్య అనుకోమన్నాడు. ఆ సంఖ్య అంటే ఎంత? మనం హారంలో ఉన్నటువంటి వాల్యూ. హారంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 12 భాగాలు ఉన్నాయి. అంటే 12 భాగాల వాల్యూ ఎంత? అవునా? ఇప్పుడు ఇట్లా వెళ్ళమని చెప్పిన కదా ఈ స్టెప్. 12 / 17 × 3893. ఇప్పుడు ఇది కట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అవునా? చూడండి, 17 × 34 ఇక్కడ 4 మిగిలింది, 49 అయింది. 17 × 34 17 × 51 కాబట్టి ఇక్కడ కూడా 17 పోతుంది. 17 × 34 పోతే మళ్ళీ ఏమవుతుంది? 17 9 133 అంటే ఎంత? 12 × 229 చేస్తే మనకు దీని ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంత దీని ఆన్సర్ అంటే ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత? 2748. ఇప్పుడు ఎగ్జాంపుల్ రండి, ఎట్లా చేయాలంటే మొత్తం ఇంటూ చేయకుండా ఏం చేయాలంటే ఇప్పుడు ఈ 2 ఉంది, ఈ 9 ఉంది, యూనిట్ డిజిట్ మెథడ్ అంటారు దీన్ని. మొదటి స్థానంలో ఉన్నటువంటి ఒకట్ల స్థానంలో 2 9 18 అంటే ఒకట్ల స్థానంలో ఆన్సర్లు ఏమైనా రావాలి? 8 రావాలి. ఆప్షన్లోకి వెళ్ళండి, ఒకట్ల స్థానంలో దీంట్లో 8 ఉంటే అది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒకట్ల స్థానంలో 1 ఉంది, ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ ఒకట్ల స్థానంలో 5 ఉంది, ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ ఒకట్ల స్థానంలో 7 ఉంది, ఇది కూడా ఆన్సర్ కాదు. ఒకట్ల స్థానంలో 8 ఉంది, ఇది ఆన్సర్ అవుతుంది. మొత్తం ఇంటూ చేయకుండా ఒకవేళ మనం ఈ డిజిటల్ సమ్ కానీ యూనిట్ డిజిట్ మెథడ్ అంటారు దీన్ని. ఇప్పుడు ఈ 2 × 9 18 కాబట్టి ఆన్సర్లో ఖచ్చితంగా ఒకట్ల స్థానంలో 8 ఉండాలి కాబట్టి 8 ఉండేది ఆన్సర్ అవుతుంది. ఇంకొకటి ఇట్లా ఇది ఆన్సర్ అవుతుంది. 2748 అనేది ఆన్సర్. ఇట్లా కాకుండా ఇప్పుడు దీన్ని మొత్తానికి వేయకుండా మనకు ఆన్సర్ పెట్టే విధానం చూడండి. ఇప్పుడు 12 భాగాల వాల్యూ మనం కనుక్కోవాలి కదా. 12 భాగాల వాల్యూ కనుక్కోవాలంటే ఈ ఆప్షన్లలో ఏది 12 ఎక్కంలో పోతుందో చూడండి. ఓకేనా? చూస్తే ఏదైతే 12 ఎక్కంలో పోతుందో అదే ఆన్సర్ అవుతుంది. అట్లాంటి ఆప్షన్ దాదాపుగా ఒకటే ఉంటుంది. రేర్ కేసెస్లో 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఇప్పుడు ఈ రెండిట్లలో ఏది 12 ఎక్కంలో పోతుందంటే మనకు తెలియదు. ఇవన్నీ చాలా టైం టేక్ కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ 12 అనేది సరి సంఖ్య. సరి సంఖ్య యొక్క గుణిజాలన్నీ కూడా సరి సంఖ్యలే అవుతాయి. అవునా? సరి సంఖ్య యొక్క గుణిజాలన్నీ కూడా సరి సంఖ్యలే అవుతాయి. కాబట్టి ఇక్కడ ఏది సరి సంఖ్య ఉంటే అది ఆన్సర్. ఇప్పుడు ఇది సరి సంఖ్యనా? 7 అనేది కాదు కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు 5 అనేది సరి సంఖ్యనా? కాదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఇక్కడ 1 అనేది సరి సంఖ్యనా? కాదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. 8 అనేది సరి సంఖ్యనా? అవును కాబట్టి 8 అనేది మొత్తం నెంబర్. ఇక్కడ ఒకటి స్థానంలో సరి సంఖ్య ఉంటే ఇది సరి సంఖ్య అన్నట్టే కాబట్టి ఇది సంఖ్య కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. అంటే 12 ఎక్కంలో ఇది పోద్ది. ఓకేనా? లేదంటే డివిజిబిలిటీ రూల్ ప్రకారం కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఒక సంఖ్యకు 216 కలపగా వచ్చే సంఖ్య ఆ సంఖ్యలో 140% ఉన్న ఆ సంఖ్య ఎంత? అంటే ఒక సంఖ్య ఉంది, ఆ సంఖ్యకు మనము 246 అనే నెంబర్ కలిపినట్టయితే అది 140% అవుతుంది అని అంటున్నాడు. అంటే ఆ సంఖ్య ఎంత అంటున్నాడు? అంటే ఒక సంఖ్య అంటే మనం ఏం చెప్పినాం? 100% అని చెప్పినాం. 100% అని చెప్పినాం కదా. సో 100% వాల్యూకి ఏం కలపమంటున్నాడు? 216 కలపమంటున్నాడు. 216 కలిపితే వచ్చే శాతం ఎంతనట? 140% వస్తుందట. అవునా? అంటే ఇది శాతంలో ఉంది, ఇది శాతంలో ఉంది, ఇది కూడా శాతమే. దీన్ని శాతంలోకి మార్చుకోవాలంటే ఒక సంఖ్యకు 246 కలిపితే 140 వస్తుంది. ఇప్పుడు దీన్ని శాతంలోకి మార్చుకోవాలి. ఎట్లా? ఇప్పుడు 100 ఉన్నది 140 అయింది. ఏం కలిపితే మనకు 140 వస్తుంది? 100 కంటే 100కు మనము 40% కలిపినట్టయితే మనకు 140 వస్తుంది. అంటే ఈ 40% వాల్యూ దేనికి అంటే ఈ 216 అనేది ఈ 40% వాల్యూ అని అర్థం అన్నట్టు. ఇప్పుడు వాడు ఏమిచ్చాడు? 40% వాల్యూ కలిపిన అంటున్నాడు. 216 అన్నా 40% అన్న ఒకటి. అర్థమైంది కదా. 100%కి 246 కలిపితే 140% అయింది. అంటే ఈ 100% 140% కావాలంటే ఏం కలపాలి? 40% కలపాలి. ఈ 40% కలిపే ప్లేస్లో మనకి ఏ నెంబర్ ఇచ్చిండు? ఏ సంఖ్య ఇచ్చిండు? 216 ఇచ్చిండు. సో 40% అన్నా 216 అన్నా సేమ్. సో 40% వాల్యూ మనకి ఏమి ఇచ్చిండు? 216 ఇచ్చిండు. మనకేమంటున్నాడు? ఆ సంఖ్య కనుక్కోమంటున్నాడు.
ఆ సంఖ్య కనుక్కోమంటున్నాం. ఆ సంఖ్య అంటే మనం ఏం కనుక్కోవాలి? 100% వాల్యూ కనుక్కోవాలి. 100% వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు 40% విలువ 216 అయితే 100% వాల్యూ ఎంత? 100% వాల్యూ ఎంత? చూడండి స్టెప్, సేమ్ స్టెప్ మళ్ళీ 100 డివైడెడ్ బై 40 ఇంటూ 216. 0 0 క్యాన్సల్, 4 ఎక్కం, 4 5 20, 4 4 16. సో 10 ఇంటూ 54 540 ఆన్సర్. 540 ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ స్టెప్ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ఇక్కడ దాకా తెలిసింది కదా మనకు 40% వాల్యూ కలిపితే 140% వాల్యూ అయింది అన్నాడు. 40% వాల్యూ అంటే ఎంత మనకు భిన్నాలలో? 40% వాల్యూ 2/5. ఓకేనా? ఇవి బేసిక్స్లో చూడండి, చూడకపోతే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. సో 2/5. ఈ 40% వాల్యూ అంటే ఇది అన్నట్టు. ఇది 40% వాల్యూ అవుతుంది, ఇది 100% వాల్యూ అవుతుంది. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిండు? 40% వాల్యూ అంటే 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చిండు? 216 ఇచ్చిండు. 216 మనం ఏం కనుక్కోవాలి? 5 పార్ట్స్ కనుక్కోవాలి. 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? చూడండి 5/2 ఇంటూ 216 ఏమొస్తుంది? 2 10 2 108. ఓకేనా? ఇగో 5 ఇంటూ 108. 5 ఇంటూ 108 ఏమొస్తుంది చూడండి. ఓకేనా? ఎంత వస్తుంది? 540 వస్తుంది. 540. ఓకేనా? మీకు ఎప్పుడైతే శాతాన్ని భిన్నంలోకి, భిన్నాన్ని శాతంలోకి మార్చడం వస్తుందో ఇదే ఇస్తారు, ఇంక చేయరు. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే 5 టేబుల్లో ఏది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఒక సంఖ్య యొక్క 85% విలువకు 75 కలపగా అదే సంఖ్య వచ్చినా ఆ సంఖ్య ఎంత? నేను ఇవి రెండింటి మీనింగ్ ఒకటే చెప్తున్నా, ప్రతిసారి గుర్తుపెట్టుకోండి. ఒక సంఖ్య అన్నా, ఆ సంఖ్య అన్నా, నిజ సంఖ్య అన్నా, ప్రథమ సంఖ్య అన్నా కూడా ఇది 100%కి సమానమయ్యే సంఖ్య. ఓకేనా? ఇప్పుడు ఒక సంఖ్య శాతం ఎంత? మనకు 100% అనేది తెలిసింది. కాబట్టి 100% విలువలో 85% వాల్యూ అంటున్నాడు. 85% వాల్యూ అంటున్నాడు. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇట్లా కాకుండా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు ఒక సంఖ్య యొక్క 85% విలువ, ఒక సంఖ్య ఎంత ఉందో మనకి తెలియదు. దాంట్లో ఒకట 85% వాల్యూ. 85% వాల్యూకి వాడు ఏం కలుపుతున్నాడు? 75% కలుపుతున్నాడు. 75 కలుపుతున్నాడు. 75 కలిపితే ఏమొస్తుందట? ఆ సంఖ్య వస్తుందట, అదే సంఖ్య వస్తుందట. అదే సంఖ్య అంటే మనం ఎంత అనుకున్నాం? 100% అనుకున్నాం. ఓకేనా? 100% వాల్యూ అనుకున్నాం. ఇప్పుడు ఒక సంఖ్య యొక్క 85% విలువకు 75 కలపగా అదే సంఖ్య వచ్చింది అంటే ఇవి రెండేమో శాతాలలో ఉన్నాయి, ఇదేమో నెంబర్ ఉంది, సంఖ్య ఉంది. కాబట్టి ఈ 85%కి ఈ 100% రావాలంటే మనం ఎంత కలపాలి? 15% కలిపినట్టయితే మనకు 100% వాల్యూ వస్తుంది. అవునా? 85 + 15 100. అంటే ఈ 15% కలిపిండు. 15% వాల్యూ మనకి ఎంత ఇచ్చిండు? విలువ 75 ఇచ్చిండు. అంటే ఈ 15% అన్నా 75 అన్నా ఒకటే. అంటే 15% విలువ మనకి ఇచ్చిండు కాబట్టి 15% విలువ 75 అయితే అవునా? 100% వాల్యూ ఎంత? 100% వాల్యూ ఇదే కదా అనుకోండి. 100% వాల్యూ చూడండి. పర్సెంటేజ్ గెట్స్ క్యాన్సర్. 15 ఎక్కంలా 15 5లా 100 × 5 500. ఓకేనా? 100 × 5 500. ఇది ఇట్లా కాకుండా ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం మనం? 15% కలపాలి. 15% కలిపి దీన్ని భిన్నాలోకి మార్చుకొని కూడా చేయొచ్చు. 15% అంటే ఎంత? 5 ముళ్ళ 5 20లా. ఓకేనా? అట్లా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇంకొక మెథడ్, దీన్నే మనము భిన్నాలోకి మార్చుకొని చేద్దాం. భిన్నాలోకి మార్చుకోవడం చేద్దాం. ఇది మీరు బేసిక్స్లో కంపల్సరీ చూసి ఉండాలి. 85%. ఈ శాతం ఎగరగొట్టాలంటే డివైడెడ్ బై 100. ఓకేనా? ఏ టేబుల్ అవుతుందో చూడండి. 17 5 17లా 5 20లా. ఓకేనా? అంటే 17/20. ఓకేనా? ఇప్పుడు 20 ఉన్నది, 17 ఉన్నది. ఇప్పుడు ఈ 17 పార్ట్స్ ఉన్నది. ఫస్ట్ 17 పార్ట్స్కి ఎంత కలుపుతున్నాడు వాడు? 75 అనే సంఖ్యను కలుపుతున్నాడు. 75 అనే సంఖ్యను కలిపితే మనకి ఎన్ని పార్ట్స్ వస్తున్నాయట? 20 పార్ట్స్ వస్తున్నాయి. 17 అనే పార్ట్స్కి 75 అనే సంఖ్య కలిపితే 20 పార్ట్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ కలిపినట్టు? 17 పార్ట్స్, 20 పార్ట్స్ కావాలంటే 3 పార్ట్స్ కలుపుతున్నాడు. అవునా? 3 పార్ట్స్ కలుపుతున్నాడు. అంటే 3 పార్ట్స్ వాల్యూ, 3 భాగాల విలువ 75 అయితే మనకి ఎన్ని పార్ట్స్ కావాలి? అదే కాబట్టి హారంలో ఉన్నది తీసుకోవాలి. ఇది కావాలి. అంటే 20 పార్ట్స్ వాల్యూ ఎంత? 20 పార్ట్స్ వాల్యూ ఎంత? కాబట్టి చూడండి 20 డివైడెడ్ బై 3 ఇంటూ 75. ఓకేనా? 3 ఎక్కంలో పోతుంది. 3 25లా 75. ఓకేనా? 25 20లా ఎంత? 500. అంతేనా?
2 25 50 0కు 0. ఓకే, ఇది ఈజీ మెథడ్. ఇది కూడా ఈజీయే, కాకపోతే ఇది నేర్చుకుంటే మీరు పెద్ద పెద్ద లెక్కలు వచ్చినప్పుడు ఈజీగా కట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నోట్ చేసుకోండి కంపల్సరీ.